పలుకుతూ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క గురుపూజ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు మనం వాసవి టెంపుల్లో ఉన్నాము. మనతో పాటు వండర్ కిడ్స్ మేడం రమ మేడం గారు ఉన్నారు మనతో పాటు. మేడం ఒకటే ముఖ్యంగా పిల్లలకు ఎటువంటి బోధన సంబంధించింది, వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తారు? పిల్లలకి ఏంటి అంటే మారల్ వాల్యూస్ తెలిసేటట్టు, మళ్ళీ టీచర్ అనన్నా తల్లిదండ్రులన్నా పెద్దలన్నా గౌరవం ఉండేటట్టు మేము మా స్కూల్లో బోధన చేస్తామన్నమాట. ముఖ్యంగా మీ దగ్గర వచ్చే పిల్లలు ఎలా అంటే 5 సంవత్సరాలు నుండి మీ దగ్గర స్టార్ట్ అవుతారు పిల్లలు. వాళ్ళకు ఎటువంటి మోటివేషన్ ఎలా ఇస్తారు? మా దగ్గర డే కేర్, ప్లే గ్రూప్, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, 1st to 5th క్లాసెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ఏంటి అంటే మాకు ఫస్ట్ నుండి కూడా డే కేర్ అని అంటే వాళ్ళకి తెలీదు, కానీ ప్లే గ్రూప్ అని అంటే మాత్రం మనకు మామూలుగా ఏ విధంగా చెప్పేసేస్తే అది మాత్రం ఇంప్లిమెంట్. మొక్కై వంగ అనేది మ్రానై వంగున అనే సూచన నానుడి మేము ఫాలో అవ్వుకుంటూ ఏ విషయంగానైనా కూడా చిన్నప్పుడే వాళ్ళకి తెలీదు అనేసి కాకుండా మేము పలానా డస్ట్బిన్లో ఇది వేసేయి నానా అనేసి ఫస్ట్ అక్కడ వేసేస్తుంటే కాదు నాన్న ఇది డస్ట్బిన్లో వేయమని అంటే అది ఆ విధంగానే వాళ్ళు వేసేటట్టు, వాళ్ళు మాటలు రాకుండా కూడా మేము చెప్పింది అర్థం చేసేసుకొని వాళ్ళు ఆ డస్ట్బిన్లోనే వేస్తారు. కాబట్టి మేము ఫస్ట్ నుండి కూడా ఒక డిసిప్లిన్ అనేది అలవాటు చేసేసి మేము మా వంతు మేము కృషి చేస్తున్నాం. చిన్నపిల్లలకు స్కూల్కి పంపించాలంటే వండర్ కిడ్స్ స్కూల్ అని అంటున్నారు. అది మంచి పేరు వచ్చింది. ఆ పేరు రావడం ముఖ్యంగా మీరే, మీ ఉపాధ్యాయుల యొక్క ప్రోత్సాహం. దీన్ని ఎలా చూస్తారు? మీకు ఎలా అనిపిస్తుంది? సార్ మీరు అన్నది నిజమే, మేము కూడా విన్నాం. కానీ మా స్కూల్ గురించి మేము చెప్పుకోవడం అనేసి గొప్ప కాదు. చాలామంది అంటున్నారు, కానీ చాలామంది అంటున్నారని మేము సంతోషపడడం కాదు. అంటే చాలామంది అనేవరకల్లా ఇంకా మాకు బాధ్యత అనేది పెరుగుతుంది. అసలు మెయిన్ ఏంటి అనేసి ఓపెన్గా చెప్పాలి అనేసి జెంట్స్ కంటే ఎక్కువ కూడా లేడీస్కి అనేది ఓపిక ఉంటుంది. ఇందులో స్పెషల్ ఏంటి అంటే మా వండర్ కిడ్స్ స్కూల్లో టోటల్ లేడీ స్టాఫే అనమాట. ఫస్ట్ డే కేర్ టు 5th వరకు కూడా టోటల్ లేడీ స్టాఫే. మామూలు ఫ్యూన్స్ వాళ్ళందరూ కూడా ఆయమ్మలే అందరు లేడీ స్టాఫే. కాబట్టి ఈ ఓపికతో చెప్పేది అనేది మా వల్ల అవుతుంది. కాబట్టి మేము లేడీ స్టాఫే కాబట్టి ఆ విధంగా ఓపికతో అన్నీ కూడా చెప్తున్నాం. కాబట్టి ఆ విధంగా అది ఏంటి ఐడెంటిఫికేషన్ అనేది ఉన్నదేమో అనేసి నేను అనుకుంటాను. మేడం గారు, నలత మేడం గారు మనతో ఉన్నారు. ఒకటి యువత మా స్కూల్లో మేము మాతో అయ్యే ప్రయత్నం మేము చేస్తున్నాము. ఇంటికి వెళ్ళాక అంటే మేము 5th వరకు ఉన్నంత వరకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ అంటే ఏంటిది అన్నీ నేర్పిస్తున్నాం. మనము ఈ విషయాలు ఆడపిల్లలకే కాదు మగ పిల్లలకు కూడా మనము ఇప్పట్లో నేర్పియాలి. వాళ్ళకు ముందటి నుండే అంటే ఆడపిల్లలను మనము ఇంట్లో అక్క చెల్లెలను ఎలా చూసుకుంటున్నామో అలానే చూసుకోవాలనేసి నేర్పియాలి. వాళ్ళకు కూడా ఈ విషయాలు నేర్పిస్తే ఇలాంటివి జరగకుండా ఉంటుందన్నట్టు. జనరేషన్లో పిల్లలు పేరెంట్స్ దగ్గర కన్నా మొబైల్స్తోనే ఎక్కువ ఉండడం జరుగుతుంది. కాబట్టి పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే మొబైల్స్కి పిల్లలకి దూరం ఉంచండి. పేరెంట్కి పిల్లలకి కమ్యూనికేషన్ అనేది ఎలా ఉంటుందో వాళ్ళకు నేర్పియడం మాత్రం మన పేరెంట్గా బాధ్యత. మేము స్కూల్లో విద్యార్థులకు ఉపాధ్యాయులు అన్నీ బోధిస్తారు, కానీ పేరెంట్ దగ్గర నుంచి కూడా వాళ్ళు చేయాల్సిన కృషి వాళ్ళు కూడా చేయాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు జనరేషన్ యువత ఎలా ఉందంటే చిన్నప్పటి నుంచి మొక్కై వంగంది మానై వంగదంటారు. చిన్నప్పుడు 5th క్లాసు 4th క్లాస్ అని స్టాండర్డ్ నుంచి ఆడపిల్లలకే చెప్పాలి, మగపిల్లలకు చెప్పొద్దని. ఇద్దరికి సమానంగా ఆడవాళ్ళతో మగవాళ్ళు ఎలా ప్రవర్తించాలో, మగవాళ్ళు ఆడవాళ్ళతో ఎలా ప్రవర్తించాలో చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు మంచి గైడెన్స్ ఇస్తే వృద్ధిలోకి వచ్చాక ఇట్లాంటి అకృత్యాలు జరగకుండా ఉంటాయని మా ఉద్దేశం. సెల్లులను ఇప్పుడు పలానా చోట జరిగిన ఆకృత్యం చూపించి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారా లేకపోతే డిస్కరేజ్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. ఫస్ట్ వాళ్ళను డిస్కరేజ్ చేసి పలానా పని చేస్తే గ్యారంటీ పనిష్మెంట్ తప్పదు అని వాళ్ళకు హెచ్చరికగా ఉండాలని నా కోరుకున్నారు. పిల్లలకు నేర్పించాల్సిన బాధ్యతకరంగా మేము నేర్పిస్తాము. తర్వాత ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు
అక్కడ ఉన్న వాళ్ళ యొక్క తల్లిదండ్రుల యొక్క పూర్తి బాధ్యత తీసుకుంటే మనకు ఒక స్థాయిని తీసుకెళ్ళడానికి అయితే ఖచ్చితంగా అవసరం ఉంటుంది. ఆ యొక్క పనిలోకి వెళ్తారనే మేడం గారు చెప్తున్న విషయం అయితే మొత్తంగా అయితే దాదాపుగా అయితే 100% పిల్లలకు తల్లిదండ్రులే పూర్తి బాధ్యత తీసుకుంటే బాగుంటుందని చెప్తున్న పరిస్థితి. ఇది వాసవి టెంపుల్ నుంచి ఫేస్ టు ఫేస్